అంచనాలకు మించి విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయని, ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ డేటా సెంటర్ తో పాటు 1 గిగావాట్ సామర్థ్యంలో మరో పెద్ద సంస్థ విశాఖలో డేటా సెంటర్ నెలకొల్పబోతోందని, వాటికి అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు వస్తుండటంతో విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు. విశాఖపట్నం పోర్టు అతిథి గృహం ఆవరణలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు రాష్ట్రంలో గేమ్ చేంజర్ గా పేర్కొన్నారు. ప్రధానంగా అభివృద్ధి పరంగా విశాఖ మౌలిక స్వరూపం మారుతుందన్నారు. గూగుల్ తరహాలో మరో పెద్ద కంపెనీ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయబోతోందన్నారు. వీటితో పాటు మరికొన్ని కంపెనీలు విశాఖకు రానుండడంతో మౌలిక వసతులు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా నగరం పరిసరాల్లో వసతుల కల్పన దిశగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించుకుని శరవేగంగా అమలు చేయాలన్నారు. కంపెనీల రాకతో ఉత్తరాంధ్రలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడులతో కంపెనీలు వస్తున్నందున విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిని ఇటు శ్రీకాకుళం అటు కోనసీమ వరకు విస్తరిస్తున్నామన్నారు. ఈ రీజియన్ ఆర్థికంగా పురోగతి సాధించే క్రమంలో వసతులు అంతే స్థాయిలో పెంచుకోవాలన్నారు. రీజియన్ అభివృద్ధిలో భాగంగా అనకాపల్లి జిల్లా నుంచి విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా వరకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు ప్రతిపాదించామని, దీనిపై మరింత సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో భాగంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. మాడుగుల, చోడవరం ప్రాంతంలో ఒక సెజ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రతిపాదించామన్నారు. పారిశ్రామికంగా ఆ 2 అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నేతలతో కలిసి పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. పార్టీ ప్రతిష్ట కోసం శ్రమించి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవులను అందించడంలో తాను పూర్తిగా సహకరించడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ మండల కమిటీలు, క్లస్టర్ కమిటీలు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, యూనిట్, పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు గన్నవరం రోటరీ క్లబ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, నియోజకవర్గ పరిశీలకులు వద్రానం హరిబాబు హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలో నామినేటెడ్ పదవులకు నూతనంగా ఎంపికైన నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మూల్పూరి సాయి కళ్యాణి, మండల మహిళా నాయకురాలు మేడేపల్లి రమ, మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, ఏ ఒక్క వైసీపీ నాయకుడుకు తాను పదవులు ఇవ్వలేదన్నారు. వైసీపీ నాయకులతో లాలూచీలు పెట్టుకోవడం లేదని, వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి తనను అనేక ప్రలోభాలకు గురి చేశాడని తెలిపారు. రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తానని, నీకు కోరిన పదవి ఇస్తానని ప్రలోభ పెట్టాడని, అయినా సరే తాను వైసీపీని వీడి టీడీపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి చూపించారు అని పేర్కొన్నారు. పార్టీలో నామినేటెడ్ పదవులు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన పనిచేసిన టీడీపీ యువతకే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా ఆల్ ద బెస్ట్ బాబాయ్. మీరే నా భవిష్యత్తు. కూర్చోండి. పరిశీలకుడుగా కష్టపడి పనిచేసి ఇక్కడ గురువాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే 2 సీట్ల కోసం ప్రపంచంలో తెలుగులందరూ ఎదురు చూశారో ఆ సీటుకి పరిశీలకుడుగా పనిచేసి ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ గా గుంటూరు జిల్లా అంతా విస్తృతంగా పర్యటిస్తూ రైతుల సేవ అందిస్తున్న మిత్రులు పరిశీలకుడు కొట్టాడ హరిబాబు గారికి, సూర్య గారికి, నాని గారికి, కళ్యాణి గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయారాజు గారికి, నూతన గన్నవరం మండల పార్టీ అధ్యక్షులు
తులసిమోహన్ గారికి రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్గా లేకుండా మానేసిన ఆయన్ని ఎన్నికల ముందు పార్టీ కష్టకాలంలో కూడా పనిచేస్తాకు రారా అని అడిగితే మళ్ళీ మరో మాట్లాడకుండా వచ్చి గన్నవరం మండలం ఎలక్షన్ చేస్తాను వచ్చినందుకు ఆయనకి ఆ రోజున ముందు అక్రమ కేసులో ఇరికించి వీళ్ళందరూ ఇండస్ట్రీస్లో దుర్గా ప్రసాద్ గారిని జైలుకు పంపించారు. ఆ పరిస్థితి ఆ రోజున ఎన్నికలకు ముందు బెయిల్ లేకుండా 2-3 రోజుల ముందు 4 రోజుల ముందు బెయిల్ వచ్చిన పరిస్థితి. అసలు ఎన్నిక ఎలా నడపాలి అని అర్థం కాకుండా ఉన్నప్పుడు లక్కీగా బెయిల్ వచ్చింది. దానికి సుప్రీంకోర్టు లాయర్తో కూడా వెళ్దాం అనుకున్నా. వాళ్ళకి డబ్బు లేక వాళ్ళు నాకు నేను చందా తీసుకోవాలన్నో చందా నేను తీసుకోలేదు కానీ ఇస్తామని చెప్పి ఒక 5 లక్షలు ఇచ్చి ఇంటికి వచ్చిస్తే తీసుకోవాల్సి వచ్చింది. ఇట్లా చాలా తక్కువ మంది ఇచ్చారు. ఆ తర్వాత మాట అలాగే వాళ్ళ అన్నని జైల్లో పెట్టినప్పుడు ఎలక్షన్ ఆ ఊర్లో ఎలా ఈ ఊర్లో ఎలా చర్చ జరిగిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మనం ఎన్నికలు చేశాం. మీరందరూ కురుక్షేత్ర సంఘంలో పాండవులు కౌరవుల మధ్య జీవితం లాంటిదే గన్నవరం ఎన్నిక తప్ప మిగతా నియోజకవర్గాల లాగా ఊరిని దండ పెట్టుకుంటూ వెళ్తేనో దండ వేస్తేనో ఫోటోలు దండలు ఎత్తేనో లేకపోతే విగ్రహాలకు దండలు ఎత్తేనో రాజకీయం చేసే ప్రాంతం ఇది కాదు. ఇక్కడ ఈ దీంట్లో గన్నవరంలో కేవలం 8% మాత్రమే అభివృద్ధి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 16% తేడా తెలుగుదేశం పార్టీ కూటమికి వైసీపీకి తేడా ఉన్న ఈ మండలంలో 8% వచ్చి 6,000 మెజార్టీ మాత్రం వచ్చిన మండలానికి మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించి మండల పార్టీని బలోపేతం చేస్తారని బలంగా నమ్ముతూ నేను అప్పచెప్పారు. అలాగే 2,800 ఓట్లు ఒక్క దావాజీ గుడిలో, 2,500 ఓట్లు ఒక్క గన్నవరం టౌన్ లో, 5,300 మెజార్టీ ఈ 2 గ్రామాల్లో వస్తే మిగతా అన్ని గ్రామాలు కలిపితే వచ్చిన మెజార్టీ 700. ఈ పార్టీని సరిచేయాల్సిన గురుతర బాధ్యత తులసిమోహన్ గారి మీద ఉందని ఇది బాధ్యత తప్ప ఇది అలంకారం కాదు, డెఫినెట్ గా కాదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగునూరు కొండారెడ్డి లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో జరిగింది. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులు ప్రణయ చంద్రారెడ్డి, జానకి ప్రియను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసిన ఓ పాప ఆనందంతో భావోద్వేగానికి గురైంది, కంటతడి పెట్టింది. దీంతో ఆ పాపను వైఎస్ జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు, కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి రెచ్చిపోయారు. 75 ఏళ్ల చంద్రబాబుకు మతి భ్రమించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5,000 కోట్ల పెట్టుబడుల కోసం లక్షల కోట్ల విలువైన భూములను లీజు పేరిట దారాదత్తం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అవసరమైతే తాను ఆ 5,000 కోట్లను విరాళంగా అందజేస్తానన్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరిట జరిగే ప్రతిపాదనలన్నీ బూటకమని వ్యాఖ్యానించారు. ఈ సదస్సు ద్వారా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయో తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు గతంలో తన వద్ద ప్రార్థనలు చేయించి ఆశీస్సులు తీసుకునేవారని, ప్రస్తుతం మానివేయడంతో అధోగతి పాలవుతున్నారన్నారు. Against the privatization of medical colleges and the hospitals of Andhra Pradesh and other states in the Honorable Supreme Court of India. The next Chief Justice, Honorable Suryakant ji, heard my matter, just like he passed unprecedented
orders against the betting app saving 59 crore Indian youth and people. He said this is very important matter. Please go to the Andhra Pradesh High Court. He advised, in the order, advised, we want to hear the opinion of High Court, then come back to the Supreme Court. In obedience to his advice, I came on Tuesday from Delhi, all night travel, to AP High Court and filed and argued yesterday before the Honorable Chief Justice of Andhra Pradesh High Court at Amravati, Sri Thakurji. 9 minutes Honorable Chief Justice heard the matter. The 7 most important, number 1, Article 21, healthcare is a fundamental right, life or death. Number 2, Article 14 is equality, therefore everybody should be given medical treatment. Number 3, during the COVID, almost 3% people, 5 crore people died in India alone, though some reports say 5 lakh, 50 lakhs. Every family lost a friend or a family member. In my case, Jyoti's mother and grandmother died. Number 4, the best hospital is in India, AIIMS, where the Prime Minister President gets treatment, poor people get the treatment. Equality. Number 5, lack of 5,000 crore, privatizing these 10 medical colleges or 17 worth 1 lakh crore is nothing but privatization in the name of public for billionaires, PPB instead of PPP, to guys like Narayana, whatever university college. Number 6 crore Andhra people are affected. Every citizen except those 6 who are buying these colleges for free of cost. 33 years lease. Number 7, lack of 5,000 crore. The budget is 3,20,000 crore. What the hell is going on? ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికే తిరుమల లడ్డూ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు, మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక విద్యార్థులు కాలేజీలకు దూరం అవుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం మతాన్ని అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని ఆధారాలు లేకపోయినా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు విశాఖలో బట్టబయలైన గోవధపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. టీడీపీ నేతకు చెందిన గోదాములో సుమారు 2 లక్షల కేజీల గోమాంసం పట్టుబడితే చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు పురంధేశ్వరి, మాధవ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు ఎందుకు నోరిప్పడం లేదని ప్రశ్నించారు. వీటి నుంచి డైవర్షన్స్ కోసమే కల్తీ నెయ్యి పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తీవ్రమైన నష్టానికి గురయ్యారు. వారికి సక్రమమైన సరైనటువంటి ఫలితాలు అందక గగ్గోలు పెడుతున్నారు ఒకవైపున. రెండో వైపున ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు చదువులు మానుకోవలసినటువంటి దుస్థితి వచ్చి ఒక పక్కన వారు గందరగోళ పడుతున్నారు. మరొకటి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యవహారాలు రాష్ట్రంలో నడుస్తుంటే వీటన్నిటినీ పక్కనెట్టేసేటటువంటి కార్యక్రమం, లడ్డు డైవర్షన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రవర్తనని, పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు కలిగించుకుంటూ ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, గోవు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గోమాత ప్రధానంగా హిందువులకు దైవ ప్రధానంగా భావించేటటువంటి గోవు. ఆ గోమాంసాన్ని మన రాష్ట్రం నుంచే విచ్చలవిడిగా ఎగుమతి చేసినటువంటి సందర్భం ఇవాళ బయటపడింది. హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా. ఎంత దురదృష్టం అంటే, విశాఖపట్నం కేంద్రంగా సుమారుగా 200 టన్నుల గోమాంసం, అంటే దాదాపుగా 2 లక్షల కేజీల గోమాంసం, అంటే ఎన్ని గోవుల్ని వధించి దాన్ని మాంసంగా చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది విశాఖపట్నం సొంఠ్యా సమీపంలో గోమాంసం నిల్వ ఉంచిన మిత్రా కోల్డ్ స్టోరేజ్. ఇది మిత్రా కోల్డ్ స్టోరేజ్ అనే దానిలో గోమాంసాన్ని వధించి ఆ మాంసాన్ని ప్యాకెట్లు చేసి ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో కంటైనర్స్, ఈ కంటైనర్స్లో పెట్టి విచ్చలవిడిగా దీన్ని ఎగుమతి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది కూడా ఇదిగో చూడండి, లోపల నిల్వ ఉంచిన
1,89,000 కేజీల గోమాంసం. 1,89,000 అంటే సుమారుగా 2 లక్షల కేజీల గోమాంసాన్ని ప్యాక్ చేసి రెడీగా పెట్టారు. దీన్ని పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు దీన్ని? మన పోలీసు వాళ్ళు పట్టుకోలే. ఇది పట్టుకున్నది ఎవరయ్యా అంటే రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.